హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కిచెన్. ఈరోజు మనం చేసేది సూపర్ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ. హోటల్ స్టైల్ ఫ్లేవర్, కానీ చాలా ఈజీ ప్రాసెస్. మటన్ సాఫ్ట్గా, బిర్యానీ ఫుల్ దమ్ టేస్టీతో రెడీ అవుతుంది. వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 200 ml పెరుగు తీసుకొని స్మూత్గా బీట్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ నిమ్మకాయ పిండేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మసాలాలో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వాష్ చేసే టైంలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి కడిగితే స్మెల్ అస్సలు ఉండదు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బిర్యానీ ఇంకా టేస్టీగా వస్తుంది. ఈ మటన్ వేసి ఇప్పుడు మిక్స్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసి మసాలా మొత్తం మటన్కి బాగా పట్టేలా 2 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మటన్ సూపర్ సాఫ్ట్గా, ఫుల్ జ్యూసీగా ఉడుకుతుంది. ఇప్పుడు బాస్మతి రైస్ రెడీ చేసుకుందాం. కేజీ మటన్కి 3/4 కేజీ బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి తర్వాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన రైస్తో బిర్యానీ సూపర్గా వస్తుంది. ఇప్పుడు క్రిస్పీ బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని తర్వాత ఆయిల్లో మీడియం ఫ్లేమ్పై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా స్లోగా ఫ్రై చేస్తేనే ఆనియన్స్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ బిర్యానీ మసాలా వేసుకుందాం. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మిరియాలు వేసి కొద్దిగా ఫ్రై చేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మ్యారినేట్ చేసిన మటన్తో పాటు కొంచెం క్రష్ చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ 5 మినిట్స్ ఓపెన్ కుక్ చేసి తర్వాత కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ సాఫ్ట్గా ఉడికాక గ్రేవీ కొంచెం దగ్గర పడేలా కుక్ చేసి హాఫ్ కప్ గ్రేవీని పక్కన పెట్టుకుంటే బిర్యానీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే టైంలో ఇంకో బర్నర్ మీద పెద్ద గిన్నె పెట్టి బాస్మతి రైస్ని కుక్ చేయాలి. గిన్నెలో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసి లైట్గా హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి నీళ్లు పోసి ఉప్పు యాడ్ చేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 80% వరకు మాత్రమే కుక్ చేయాలి, ఫుల్గా కాదు. ఈ రైస్ 80% కుక్ అయ్యాక వెంటనే వడగట్టేసుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో ఉంచితే రైస్ ఓవర్ కుక్ అయిపోతుంది. తర్వాత బిర్యానీ పాట్ పెట్టుకొని అడుగున 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ మొత్తాన్ని అడుగున ఈవెన్గా లేయర్లా వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి వడగట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్ బై లేయర్గా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మటన్ గ్రేవీని రైస్ మీద అంతా చల్లేయండి. ఇప్పుడు పైన ఇంకొంచెం నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. తర్వాత సిల్వర్ ఫాయిల్ లేదా గోధుమ పిండితో ఎయిర్ టైట్ గా కవర్ చేయాలి. ఫస్ట్ మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిపైన బిర్యానీ పాట్ పెట్టి లో ఫ్లేమ్లో 15 నుంచి 20 మినిట్స్ దమ్ చేయాలి. ఇలా దమ్ చేస్తే బిర్యానీ అడుగు మాడకుండా పొడి పొడిగా సూపర్గా వస్తుంది. దమ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మరో 10 మినిట్స్ అలాగే రెస్ట్ ఇవ్వండి. మూత తీసిన వెంటనే ఉప్పుమనే వాసనతో సూపర్ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంత టేస్టీ మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఎస్కే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్ యూ.